నమస్కారాలు. మొన్న బుడమేరు వరదలు రావడం వల్ల ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా టోటల్గా మునిగిపోయి పంటలన్నీ కూడా కోల్పోయారు. పూర్తిగా పంట నష్టపోయారు. తర్వాత ఈసారేమో నిజంగా వరద వచ్చిన దాని ఫలితంగా ఈసారి పంట బాగా వచ్చిందని చెప్పి రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈరోజు చాలా బాధాకరము. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కూడా ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనపడింది. ఎందుకంటే కనీస మద్దతు ధర ప్రకారం పైన వెరైటీ ఏదైతే ఉందో దానికి 2300, రెండో వెరైటీకి 2280 రూపాయలు వారు చెల్లించాలి. ఆ రకంగా రైతులను ఆదుకుంటే ఈ రైతులందరూ కూడా ఏదో తాము పడిన కష్టానికి కొంతైనా మేలు జరుగుతుందని వాళ్ళు భావించే అవకాశం ఉంది. ఇక్కడేమంటే పరిస్థితి ఇవాళ అన్నీ కూడా ఆరబోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి మొత్తం ఆరబోసారు. ఈ తేమ శాతం ఎక్కువ ఉందనే పేరుతో ఈరోజు 2300, 2280 రూపాయలకు అమ్మాల్సిన చోట ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్ పైన 500-600 రూపాయలు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రతి సందర్భంలో ప్రతి క్వింటాల్కి నష్టపోతున్నారు. మరి ఇంత దుర్మార్గంగా అందులో విజయవాడకు సమీపంలో రాష్ట్ర రాజధానికి 10 కిలోమీటర్ల దూరంలో రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఇంకా దూరంగా ఉండే ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థమవుతుంది. ఎంతో కొద్ది చైతన్యవంతమైన రైతులు, తర్వాత రాజధాని నగరానికి దగ్గరగా ఉన్నారు, విజయవాడకు దగ్గరగా ఉన్నారు, మరి అధికారులతో కూడా సంబంధాలు ఉన్న రైతులు. ఇలాంటి రైతులు కూడా ఇవాళ ఒక క్వింటాల్ పైన 500-600 రూపాయలు నష్టపోతే ఇంకా రైతు ఏ రకంగా బతుకుతాడని నేను అడుగుతాను. ఫస్ట్ పంట పోయింది, ఇవాళ వచ్చి సెకండ్ ఏదో పంట వచ్చిందని వాళ్ళ ఆనందంతో ఉంటే వాళ్ళు ఇవాళ సెకండ్ పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇవాళ నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మిల్లర్ల దాక్షిణ్యాలకు రైతుల బతుకులు తాకట్టు పెట్టారు. అంటే మిల్లర్ ఇప్పుడు ఇంత కష్టపడి పంట పండిస్తే ఇవాళ మిల్లర్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. కాబట్టి చాలా దారుణము. మరి ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వెంటనే స్పందించాలి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా స్పందించాలి. రేపు ఖచ్చితంగా వారిద్దరిని కూడా కలుస్తాం. రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని మీరు సరిదిద్దకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా రైతాంగం అంతా కూడా వీళ్ళు రావాలని వీళ్ళ కోసం కృషి చేశారు. కానీ తీరా మీరు వచ్చి 10 నెలలైనా సరే రైతుకు మీరు చేసింది ఏమిటి? మీరు ఇస్తామన్న 20,000 రూపాయలు ఇవ్వకపోతే రైతు బాంధో ఏదో అని అన్నదాత సుఖీభావ్ అని మరి ఆ 20,000 ఇవ్వకపోతే తర్వాత ఇక్కడ ఇవాళ వాళ్ళ పంట పండితే ఆ పంట కొనుగోలు చేసే కూడా మీరు సిద్ధం కాకపోతే రైతు ఏ రకంగా బతుకుతాడని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే రేపు ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు కూడా కలిసి ఇక్కడ మేము చూసిన విషయాలను వారి దృష్టికి వివరిస్తాం. వారు స్పందించాలి. స్పందించకపోతే మాత్రం రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు కూడా పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆపరేషన్ బుడమేరుని తక్షణం అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాము, బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే బుడమేరు ప్రవాహ దిశ ఉన్నది, ఇవాళ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్రవాహ దిశ ఏ విధంగా వెళ్తుంది, అలాగే VTPS కూలింగ్ కెనాల్లో కలుస్తుంది, అలాగే పోలవరం వాటరు. కాబట్టి దీనికి దిశ దశ లేనటువంటి పరిస్థితుల్లో ఒక్క 270 ఎకరాలు విజయవాడ ఎగువ భాగం అంటే ఏలప్రోల దగ్గర నుంచి మొత్తం అన్ని ఇదంతా కూడా 270 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పి ఎన్టీఆర్ కలెక్టరు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3051 గృహాలు ఇక్కడ ఆక్రమణలుగా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్తో సహా కూడా ప్రకటించారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేసేది ఇది ఒక విజయవాడ దుఃఖదాయనే కాదు, బుడమేరు ఇవాళ టోటల్గా పూర్తిగా రైతాంగ దుఃఖదాయనిగా మారిపోయినటువంటి నేపథ్యంలో తక్షణమే బుడమేరు పూడికలు తీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీని ప్రవాహ దిశని సక్రమంగా పెంచాలి. ఇక్కడ ఇటు ఇబ్రహీంపట్నం VTPS నుంచి కానీ, అలాగే అటు విజయవాడ ప్రవాహ దిశ కానీ, నగరం నుంచి కానీ, ఎనికేపాడు UT నుంచి కానీ, కొల్లేరు అప్ టు కొల్లేరు వరకు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా దీని యొక్క ప్రవాహ దిశను మారిస్తేనే, దీన్ని ప్రక్షాళన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, రైతాంగ కడగళ్ళు తీరుతాయని చెప్పేసి. కాబట్టి తక్షణమే ఆపరేషన్ బుడమేరుని మీనమేషాలు లెక్క పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం పేరుతోటి కాలయాపన చేయకుండా, సహజవేత వైఖరి అవలంబించకుండా తక్షణం నిధులు కేటాయించి ప్రక్షాళన చేయాలని చెప్పి, దానికి తగిన విధంగా పేదవాళ్ళకి నష్టం కలగకుండా
వసతులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఒక వారం రోజుల్లోనే మొత్తం 4 జిల్లాల సమస్య ఇది. కాబట్టి దీనిపైన ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు, రైతు నాయకులు, రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు.